యెస్. చూసారుగా మల్చింగ్ షీట్ అంటే ఎవరు పడితే వారు పరిచేది కాదండి. అందరికీ నమస్కారం. నేను మీ శంకర్‌ని. నమస్కారం అన్న. నమస్కారం అబ్బా! మనమైతే ఇవాళ హ్మ్. మల్చింగ్ షీట్ కూలీల యొక్క మేస్త్రి అన్న దగ్గరైతే ఉన్నాము. హ్మ్. మన ఊరు పేరు ఒకసారి పరిచయం ఆ! చేసుకోండి. మాది పీటీ మండలము. అమ్ముదార్లపల్లి. మా కంసమరపల్లి గ్రామము. అమ్ముదార్లపల్లి గల్లా శ్రీనివాసులు. గల్లా శ్రీనివాస్. హ్మ్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది 10 ఏళ్ల నుంచి చేస్తాను. 10 ఏళ్ల నుంచి 10 ఏళ్ల చేస్తున్నారు? నుంచి చేస్తాను. ఒక ఎకరాకు ఎంత డబ్బు తీసుకుంటారు? ఎకరాకొచ్చి హ్మ్. 500 కట్టుకు రూ. 600. హ్మ్. మళ్ళొచ్చి బాడుగొచ్చి లాంగ్ బట్టి బాడిగ తీసుకుంటాం. బాడీ తీసుకుంటారు. బాడిగ ఆటో తీసుకుంటాం. మీదే ఆటోలో ఆటో వెళ్తారు. ఆటోలో వెళ్తాం. మరి భోజనం ఖర్చు భోజనం ఖర్చు అంతా రైతుదే. అంతా రైతుదే. రైతుది. హ్మ్. ఇప్పుడు ఇదంతా ఎన్ని ఎకరాలన్నా? ఇది 4 ఎకరాలు. 4 ఎకరాలు. 4 ఒక రోజులో పూర్తి చేసేసారా? ఒక రోజులో పూర్తి అయిపోతుంది. మధ్య 2 గంటలకు అయిపోవాల. ఆ! 9:30కు 10 గంటలకు పొంగినాము. వంగినారు. ఆ! అది. 14 మంది కరెక్ట్‌గా వచ్చారంటే 2 గంటలకు క్లోజ్ చేస్తాం. హ్మ్. 40 కట్ల 500 వేస్తాం. 40 కట్టలు 40 500 కట్ల 500 ఒక్క రోజులో. ఒక్క రోజులో. హ్మ్. 14 మంది వస్తే హ్మ్. ఇట్లా ఉరుక్కో, హ్మ్. ఇట్లా దుక్కులారింటేనే 40 కట్టలు వద్దనేస్తాం. 14 మంది 40 కట్టలు 40 ఒక్క కట్టలు రోజులో పూర్తి పూర్తి చేసేస్తారు. చేస్తాం. పూర్తి చేస్తాం. చూసారుగా మల్చింగ్ షీట్ అంటే ఎవరు పడితే వారు పరిచేది కాదండి. దానికంటూ ఒక టెక్నిక్ ఉంటుంది. దానికంటూ పరిచినాక అది బాగా కంఫర్ట్‌గా నేల మీద కూర్చోవాలి. ఎలా పడితే అలా కూర్చున్నప్పుడు అది ఫెయిల్ అనే చెప్పుకోవాలి. దానికి ఒక పద్ధతి ప్రకారము లాగిన వారు ఎక్స్‌పర్ట్‌లు మాత్రమే ఓ పద్ధతి ప్రకారం లాగి నిరూపించుకోగలరు. అది దానికి తోడు వీరు చాలా వేగంగా, చాలా కరెక్ట్ స్థాయిలో చేస్తున్నారు. మరి వీరి వేగవంతమైన పనితీరును మీలో ఎవరైనా ఉపయోగించుకోవాలనుకున్న వారికి అన్న నంబర్ అయితే మేమిస్తాము. మీరు ఎక్కడి వారైనా సరే అన్నను సంప్రదించినట్టయితే వారి మనుషుల్ని తీసుకొనొచ్చి మీ మీ యొక్క భూమిలో పూర్తి స్థాయిలో సంపూర్ణంగా చాలా పద్ధతిగా మల్చింగ్ షీట్‌నయితే పరిచి చూపించగలరు. మీ ఫోన్ నంబర్ చెప్పండి. హ్మ్. ఇప్పుడు 73 30 30 82 82 01 01 17. 17. హ్మ్. మరి మీలో ఎవరైనా ఎక్కడి రైతన్న అయినా సరే, సరైన మనిషి, సరైన సమయానికి దొరక్క ఇబ్బంది పడే రైతన్నలకు ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు. మరి మల్చింగ్ షీటు చాలా మేమంతా గూడా కళ్ళారా చూసాము. చూసి మీకు వీడియో ద్వారా గూడా తెలియజేస్తున్నాము. ఎంత నీట్‌గా పరిచారన్నది మీరు చూస్తే అద్దంలా మెరుస్తూ ఉంది నేలంతా గూడా. మల్చింగ్ షీట్ అంత బాగా కూర్చోబెట్టగలిగారు. సో, దాదాపు 10 ఏళ్ల నుంచి అనుభవం ఉందని మన రైతన్నయితే చెప్తున్నారు. మీకు వ్యవసాయం గూడా ఉందన్నా? నాకు 24 ఎకరాలు ఉంది. అది. సో, వ్యవసాయం ఉంది గాబట్టే, ఒక రైతుకే ఇంకో రైతుని ఎలా చూసుకోవాలన్న విషయం తెలుసు గాబట్టే, రైతన్న ఇంత సంపూర్ణంగా, ఇంత కరెక్ట్‌గా ఫీల్డ్ లెవెల్‌లో అయితే మల్చింగ్ షీట్‌ని పరిచి చూపించగలిగారు. మరి మీలో ఎవరికైనా సరే ఆహ్, అన్న సహాయం కావాలనుకుంటే అన్నకి కాల్ జేయొచ్చు. అన్నను సంప్రదించొచ్చు. మరి అందరికీ ఉపయోగపడతదని కోరుకుంటూ, ఆశిస్తూ రేపటి కోసం, రైతుల కోసం మీ శంకర్.